మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో ఆధ్వర్యంలో అనేక పట్టణాల్లో నగరాల్లో లక్షలాది ఇళ్ళు గత ప్రభుత్వం నిర్మించింది. చాలా వరకు కంప్లీట్ అయినాయి, కొన్ని చోట్ల ఇంకా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కందుకూరులో చూస్తే ఇళ్ల నిర్మాణం దాదాపు 1400 ఇళ్ల నిర్మాణం చేపడితే 350 ఇళ్ళు ఇక్కడ ఇప్పటికి కంప్లీట్ అయినాయి. మిగతావి ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలే. తర్వాత కంప్లీట్ అయిన వాటిలో కూడా ఇంకా వాటర్ కనెక్షన్ ఇవ్వలేదు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వలేదు. తర్వాత ఇక్కడంతా కూడా రోడ్స్ వేయాలి, డ్రైనేజ్ కూడా ఇక్కడ సౌకర్యం కల్పించాలి. ఆ రకంగా ఉంటే తప్ప లబ్ధిదారులు ఇక్కడ వచ్చి కాపురం ఉండడానికి అవకాశం లేదు. మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇళ్ళు నిర్మించి ఇచ్చారు కాబట్టి వీటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం సైంధవుని మాదిరి అడ్డుపడడం సరైంది కాదు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. వాళ్ళ సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపు 3 ఏళ్ల క్రితం డిపాజిట్ కట్టిన వాళ్ళకు కూడా ఇల్లు రానందువల్ల వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తర్వాత మేము ఇక్కడికి వచ్చే ముందుగా ఒంగోలులో కూడా చూసాము. అక్కడేమో ఎల్ఎన్టీ వాళ్ళు నిర్మాణం చేపట్టారు, ఇక్కడ కేఎంసీ వారు చేశారు. ఇళ్ల నిర్మాణంలో కూడా చాలా క్వాలిటీ ఉంది. ఈ విషయంలో మేము అందరం కూడా ఈవెన్ కాంట్రాక్టర్స్ కూడా అభినందిస్తూ ఉన్నాం. కానీ అదే సందర్భంలో ఆ ఇళ్ళు ఎవరి కోసమైతే నిర్మించారో ఆ లబ్ధిదారులకు ఇవ్వకుండా పెండింగ్ పెట్టడం వల్ల అవి మరింత కొన్ని సామాను తుప్పు పట్టిపోయే ప్రమాదం ఉంది. తర్వాత కొంత పనికి రాకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. 18 మాసాలుగా మీరు అధికారంలో ఉన్నారు, వీటిపైన దృష్టి సారించలేదు. మీరు తక్షణమే వారందరికీ కూడా లబ్ధిదారులను ఆయా గృహాలు లేకపోవడానికి గృహప్రవేశం చేయించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. నవంబర్ 14 దీపావళి వరకు అల్టిమేటం ఇచ్చాము, ఇప్పటి వరకు అది చేయలేదు. కాబట్టి నవంబర్ 16వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో ఇళ్లలో గృహప్రవేశం చేయించడానికి కూడా మేము పూనుకుంటా ఉన్నాం. ఇప్పటికే ఆయా పట్టణాల్లో నగరాల్లో మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇప్పటికే లబ్ధిదారులతో సమావేశాలు సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందరిని తీసుకెళ్ళి గృహప్రవేశాలు చేయిస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఆయన మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు, మాకు తెలియదని, తర్వాత ఇళ్లలో అవినీతి జరిగిందని చెప్తా ఉన్నాడు. అవినీతి జరిగితే చర్యలు చేపట్టు, దానికి ఎవరికి అభ్యంతరం లే. వీరు కూడా ఇవాళ 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. అందులో కూడా కోట్లాది రూపాయల అవినీతి జరిగింది. సాక్షాత్తు మీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఇన్వాల్వ్ అయినారని తెలుస్తూ ఉంది. కాబట్టి ఇళ్ల స్థలాలు పంపిణీ ఆపుతావా అని నేను అడుగుతా ఉన్నా, ఏ రకంగా ఆపుతావని అడుగుతా ఉన్నా. నిజంగా అవినీతి జరిగితే ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళపైన చర్యలు చేపట్టాలి తప్ప లబ్ధిదారులు ఏం చేశారు? ఇందులో లబ్ధిదారులు తప్పేముంది? కొంతమంది 50,000 రూపాయలు డిపాజిట్ కట్టారు, కొంతమంది 1,00,000 రూపాయలు డిపాజిట్ కట్టారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఒంగోలు దగ్గర 22,000 మందికి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇస్తామని చెప్పి ఒక మైనింగ్ ఏరియాకి సంబంధించిన దాన్ని అంతా కూడా మీరు తీసుకొని ఇప్పుడు కోర్టులో వారికి అనుకూలంగా వచ్చింది కాబట్టి మొత్తం కార్యక్రమం అంతా ఆగిపోయింది. దాదాపు 30-35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరంతా చదువు చేసిన తర్వాత ఇవాళ అవి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి అవకాశం లేని పరిస్థితి వచ్చింది. దానికి ఎవరు కారణమని నేను అడుగుతా ఉన్నా. దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? జిల్లా మంత్రి గారు తీసుకుంటారా? జిల్లా కలెక్టర్ గారు తీసుకుంటా ఉన్నారా? మీరు ఏమైనా కళ్ళు మూసుకొని పనులు చేస్తూ ఉన్నారా, కళ్ళు తెరిచి పని చేస్తూ ఉన్నారని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఏమంటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇవాళ ఇళ్ళన్నీ కూడా వాళ్ళకి లబ్ధిదారులకు ఇవ్వాలి. అదేవిధంగా ఇళ్ల స్థలాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే 1 సెంటులో ఇళ్ల స్థలం ఇస్తామంటా ఉన్నారు. పైగా ఏం చెప్తా ఉన్నారు, కొంతమందికి ఇక్కడ ఇళ్లలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ పేర్లు తొలగించి వాళ్ళకి సెంటు భూమి ఇస్తామంటా ఉన్నారు. ఇది కూడా సరైనది కాదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. అదేవిధంగా ఇళ్ల స్థలాల విషయంలో 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వాలి. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా మేము పోరాటాన్ని ప్రారంభించాం. రేపు 16వ తేదీ నాడు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా జెండా ఎత్తబోతా ఉన్నాం. అన్ని చోట్ల కూడా ఈ ఆక్రమణ కార్యక్రమాన్ని కూడా పూనుకుంటా ఉన్నాం. గృహప్రవేశాలు చేయిస్తాం. అదేవిధంగా ఇళ్ల స్థలాల కోసం కూడా పోరాడతాం. సంక్రాంతి వరకు కూడా మా పోరాటం ఇదే ఉండబోతా ఉంది. రాబోయే 3 మాసాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అటు గ్రామీణ ప్రాంతాల్లో ఇటు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజానీకాన్ని సమీకరించి ప్రతి పేదవాడికి ప్రతి లబ్ధిదారుడికి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఖచ్చితంగా అందరికీ లబ్ధి జరగాలి, అందరికీ ఇళ్ల స్థలాలు రావాలి, అందరికీ ఇళ్ళు రావాలి. అదేవిధంగా కనీస సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో
వాటిని కూడా సమకూర్చాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఎక్కడ పోయినా సరే మంచి స్పందన ఉంది. లబ్ధిదారులందరూ కూడా హుషారుగా ముందుకు వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన అన్ని రాజకీయ పార్టీల వారిని కూడా కోరుతా ఉన్నాం. మీరు కూడా లబ్ధిదారులకు అండగా నిలబడండి. మీరు కూడా ముందుకు రండి. లబ్ధిదారులకు ఇవాళ అన్యాయం జరుగుతూ ఉంది. వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టిన తర్వాత కూడా లబ్ధిదారులకు న్యాయం జరగకపోవడం అనేది సరైనది కాదు. ప్రతి లబ్ధిదారునికి కూడా న్యాయం జరగాలి. ఆ రకంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా ఇందులో కలిసి రావాలని వారందరికి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.